చిత్తూరు జిల్లా కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 5 నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నామని అర్బన్ సిఐ శ్రీధర్ తెలిపారు. కుప్పం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుప్పం మల్లానూరు గ్రామం సమీపంలోని కృష్ణాపురం అటవీ ప్రాంతంలో అక్రమంగా నాటు తుపాకీలు తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు మెరుపు దాడులు చేపట్టామన్నారు. దాడుల్లో భాగంగా 5 నాటు తుపాకీలు వీటిని తయారు చేసేందుకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. చంద్రాయన్ అనే వ్యక్తి నాటు తుపాకులు తయారు చేసి ఇతరులకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని అన్నారు. ఈ కేసును ముమ్మారుగా దర్యాప్తు చేస్తామని అన్నారు. మాకు ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ మల్లానూరు అటవీ ప్రాంతంలో నాటు తుపాకులు అక్రమంగా తయారు చేసే ఒక యూనిట్, ఒక ఫ్యాక్టరీ లాంటి ఒక కర్మాగారం లాంటిది ఉందని చెప్పి ఒక ఖచ్చితమైన సమాచారం వచ్చింది. వెంటనే నేను, మా సబ్ ఇన్స్పెక్టర్ శివకుమార్, అదేవిధంగా కుప్పం టౌన్కి చెందిన కానిస్టేబుల్స్, విఆర్ఓస్, పంచాయతీరాజ్ వీరందరూ తీసుకొని పోయి అక్కడ గాలిస్తుండగా మల్లానూరు సమీపంలోని ఒక చిన్న గుట్టలాంటి ప్రదేశంలో కృష్ణాపురం అనే గ్రామం ఉంది. అక్కడ కొందరు వ్యక్తులు వర్క్ చేస్తూ ఉన్నారు. మమ్మల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తే మేము వెంటనే వారిని చుట్టుముట్టి అక్కడ సోదాలు నిర్వహించగా అక్కడ వారు అక్రమంగా ఈ నాటు తుపాకులు తయారు చేసే ఒక యూనిట్ని రన్ చేస్తున్నారు. మేము వెంటనే అక్కడ తనిఖీని నిర్వహించగా ఒక 5 వెపన్స్, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన వెపన్స్, కొత్తవి 5 కంట్రీ మేడ్ వెపన్స్, ఇల్లీగల్ వెపన్స్ అవి 5, తర్వాత ఒక డ్రిల్లింగ్ మెషిన్, తర్వాత ఒక ఫైరింగ్ మెషిన్, అదేవిధంగా ఈ వెపన్స్కు తయారు చేయడానికి ఉపయోగపడే 3 బ్యారెల్స్, కటింగ్ మెషిన్, గ్రైండింగ్ మెషిన్. ఇంకా ప్రూవ్ చేస్తే ఈ మధ్యకాలంలో అక్కడ అటవీ ప్రాంతంలో కొన్ని వన్యప్రాణులు నైట్ టైం వస్తున్నాయని చెప్పి వారి మీద దాడులు చేస్తూ మనుషులకు ప్రాణహాని కలిగిస్తున్నాయి. అదేవిధంగా పంటలు కూడా ధ్వంసం చేస్తున్నాయి. ఇక్కడ అంటే వాళ్ళకు సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం మేము చేసుకుంటున్నాము అని చెప్పి ఇతను చంద్రాయన్ అని చెప్పి అన్నాడు. పొలము యజమాని, అతని ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుంది. ఇంకా మిగతా వారిని విచారించగా ఇతను ఆనేకల్ తాలూకా పౌను అనే వ్యక్తి, ఇతనికి వయసు ఆల్మోస్ట్ 80 years ఉంటుంది. ఇతను ఎప్పటి నుంచో కూడా ఇదే వృత్తిలో కొనసాగుతున్నాడు. ఈ చంద్రాయన్ అనే వ్యక్తి, ఈ పౌను అనే వ్యక్తిని తమిళనాడు నుంచి పిలిపించేసి వెపన్స్ తయారు చేయించి చుట్టుపక్కల గ్రామాల్లో కావాల్సిన వారికి సప్లై చేసేదే ఒక వృత్తిగా పెట్టుకున్నాడు. ఈరోజు ఆ ర్యాకెట్ని బస్ట్ చేస్తున్నాము. తర్వాత నెక్స్ట్ ఇతను ఇంకా ఎన్ని వెపన్స్ తయారు చేస్తున్నాడు, ఎక్కడెక్కడ సేల్ చేస్తున్నాడు కూడా దాని మీద కూడా తదుపరి విచారణ